ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తుంగభద్ర డ్యాం కొత్త గేటు ఏర్పాటుకు యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆదివారం నాడు సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ తుంగభద్ర డ్యాంకు సంబంధించి 19వ గేటు శనివారం రాత్రి కొట్టుకుపోయిందని వెల్లడించారు. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో అక్కడ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సంబంధిత జలవనరుల శాఖ ఇంజనీరింగ్ ఉన్నత అధికారుల నుంచి తెలుసుకుంటూ యుద్ధ ప్రతిపాదికన చేపట్టాల్సిన పనులపై పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గేటు కొట్టుకుపోయిన స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటుకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు సమీక్షించారని తెలిపారు. తనతో ప్రిన్సిపల్ సెక్రటరీతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీం పంపాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని అన్నారు. స్టాప్ లాక్ అరేంజ్మెంట్ ద్వారా నీరు వృధా పోకుండా చర్యలు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించామని అన్నారు. ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గేటు కొట్టుకుపోవడం వల్ల రైతులకు నష్టం కలగకుండా వరద నీటి నిర్వహణ ఒక ప్రణాళిక ప్రకారం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. డ్యాం నిర్వహణ బాధ్యత కర్ణాటక ప్రభుత్వానిదే అయినా నిర్వహణ ఖర్చు కింద ఏపీ వాటా 35% ఉండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. తుంగభద్ర డ్యాం నిర్వహణకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపణలు చేశారు. అధికారులు నిర్లక్ష్యంతో డ్యాం గేటు ఊడింది. కర్ణాటక హోస్పేట్ వద్ద ఈ ఘటన జరిగింది. తుంగభద్ర డ్యాం 19వ గేటు శనివారం ఊడిపోయింది. డ్యాం ఇన్ఫో తగ్గడంతో రాత్రి డ్యాం గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు. దాంతో 19వ గేటు చైన్ తెగింది. దీంతో అధికారులు ఆందోళన చెందారు. గేటు తీసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. గేటు తెగడంతో నీటి ప్రవాహం పోటెత్తింది. తుంగభద్ర డ్యాం 33 గేట్ల నుంచి నీరు బయటకు వదిలారు. ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు బయటికి వస్తోంది. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీరు బయటకు పంపిన తర్వాత గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆదివారం ఉదయం డ్యాంను కర్ణాటక మంత్రి శివరాజ్ సందర్శించారు. డ్యాం గేటు కొట్టుకుని పోవడంతో కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా కౌతాలం, కొస్గి, మంత్రాలయం, నందవరం మండలాలు ప్రజలపై ప్రభావం ఉండనుంది. అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో కోరింది.